నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఆ ఊరిలో ఇకపై మద్యం తాగరు, అమ్మరు. అదేంటి, ఈ రోజుల్లో కూడా ఒక ఊరి మొత్తం మద్యం తాగకుండా అమ్మకుండా ఉంటున్నారు అని అనుకుంటున్నారా? అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెక్కడో కాదు, కామారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలో. అక్కడ మద్యం తాగడం, అమ్మడం పూర్తిగా నిషేధం. అంతటి ఆదర్శమైన నిర్ణయం తీసుకున్న ఊరి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లాలో ఉన్న పచ్చని పల్లెటూరు కొండాపూర్. ఈ ఊరిలో మద్యం మత్తులో జరుగుతున్న అనర్థాలపై గ్రామస్తులు ఆందోళన చెందారు. దీంతో చెలించిపోయిన పెద్దలు గ్రామంలో పూర్తిగా మద్యం నిషేధించాలని సమిష్టిగా తీర్మానించారు. మద్యం దుకాణాలు నిర్వహిస్తే ₹1,00,000 జరిమానా విధించారు. అంతేకాదు, మద్యం విక్రయిస్తే 7 సార్లు చెప్పుదెబ్బలు ఉంటాయని తీర్మానంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాల జాడ తెలిపిన వారికి ప్రోత్సాహకం కింద 10,000 ప్రకటించారు. మద్యం మత్తులో యువత పెడదోవ పడుతోందని గ్రామస్తులు గ్రహించారు. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యం అవుతున్నాయని తెలుసుకున్నారు. మద్యం మత్తులో భార్యాభర్తలకు కలహాలు పెరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. దీంతో ఎలాగైనా మద్యం బంద్ చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే గ్రామస్తులందరూ కూర్చొని చర్చించి సమిష్టిగా తీర్మానం చేశారు. పాటిస్తారు. వాళ్ళకు ఉన్న స్టాక్ ను క్లోజ్ చేసుకున్నారు. నిన్నటి 3 గ్రామ పంచాయతీలలో కలిసి తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారం 3 గ్రామ పంచాయతీల పెద్ద మనుషులు కరెక్ట్ ఉండి మద్య నిషేధం వైపు అడుగులేసినాం కనుక దాన్నే మీరు అందరు పాటిస్తే ముందుకు సాగుతుంది. ఇది సంపూర్ణంగా తాగి ఉక్కుంటా వస్తున్నారు. ఊళ్ళపొంటి కామారెడ్డి నుంచి రాజంపేట గల్లీ, కొండాపురం మండలం, గుండారాం పల్లె మొత్తం బంద్ చేస్తేనే మంచిగా ఉంటారు. మా మొగలు మొత్తం తాక్కుంటా వస్తారు, ఉక్కుంటా వస్తారు. ఏ బండ్లు ఆడ ఈడ పట్టుకుంటూ వస్తారు. ఈ మాట ఏడన్నా చచ్చిపోతే మాత్రం గవర్నమెంట్ మాత్రం మంచిగా ఉండదు. గవర్నమెంట్ లో మాత్రం కేసు చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర బంద్ చేసారు కదమ్మా, ఎట్లా ఉంది? మా దగ్గర ఇప్పుడు బంద్ చేసిన నుంచి మా మొగలు మంచిగా ఏలపోతుగా వచ్చేస్తారు. ఇట్లా ఏం చేస్తారు? తాగి వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి తాగి వచ్చి ఏం చేయరు. ఇక్కడ పనిష్మెంట్ ఏమి ఇస్తారు? లోలి పెడతారు. మంచిగా ఇక్కడ వాళ్ళకు శిక్ష ఏమి ఇస్తారు? తాగి వస్తే ₹1,00,000 7 చెప్పు కొడుతున్నారా వాళ్ళని? తాగి వచ్చేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తాగి రావట్లేదు, లేదు. ఇప్పుడు ఏం గొడవలు అవ్వట్లేదు, గొడవ లేదు. భూమి అమ్ముకున్నారు. అప్పుడే బంద్ చేస్తే మంచిగా ఉండవు. అప్పుడు మొత్తం భూమి అమ్ముకున్నారు తాగి. ఇప్పుడు ఏం పిల్లలు అంటే భూమి లేదు, బోర్ లేవు, ఇల్లు లేవు. మా దగ్గర మా పెద్ద మనుషులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మద్యాన్ని నిషేధించడం. ఎందుకు అంటే మన యువత చదువుకోవడం మానేసి మద్యానికి బానిసై చిన్న చిన్న ఏజ్లోనే మొత్తం ప్రాణాలు కోల్పోవడం, యాక్సిడెంట్లు జరగడం, ప్రాణాలు కోల్పోవడము. మన పెళ్ళైన వ్యక్తి కూడా మద్యానికి బానిసై భార్య పిల్లల్ని పోషించలేక కొట్టడం, మద్యం తాగొచ్చి భార్య పిల్లల్ని కొట్టడము చేయడము, ఉన్న భూమి అమ్ముకోవడము, వాళ్ళని కూడా ఒక భార్య కష్టం చేసి పోషించే స్థితికి తీసుకొచ్చారు మొత్తము. దానివల్ల మా పెద్ద మనుషులు ఇదంతా దృష్టి పెట్టుకొని ఏం చేశారంటే మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఎవరైనా సరే తెలియకుండా ఎవరైనా మద్యం అమ్మినా
ఒకవేళ మద్యం తాగినా ఏంటంటే ₹1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు కొట్టడం, సెంటర్లో నిలబెట్టి కొట్టడం అనేది ఏకగ్రీవ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే దొంగచాటుగా మద్యం అమ్మినా, అది ఎవరైనా చూసినా, అది పెద్ద మనుషుల ద్వారా దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా తగిన పార్టీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని మా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం కొద్దిగా తీసుకొచ్చింది. మా గ్రామ పంచాయతీని అందరూ ఆదేశంగా తీసుకొని ఇంకా చాలా మండలాల కింద ఉన్న గ్రామ పంచాయతీలు, చిన్న చిన్న విలేజ్లు అందరూ అన్ని గ్రామ పంచాయతీలు కలిసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి. ఇప్పుడు మీ దగ్గర ఎవరు తాగట్లేదు? లేదండి, ఎవరు తాగట్లేదు, మానేశారు. చాలా మంది 3-4 డేస్ నుంచి మేము డిఫరెన్స్ గమనిస్తున్నాము, మానేశారు. మంద కూడా అంటే మా సొంటలు పోతే పెద్ద మంది పోయినాయి అంటారు. మనోడు కింద ఉన్నాడు కదా, వాడు బీరు తాగేదాన్ని పోతుంది, వాడు కూడా చెడిపోతుంది. పని చేస్తారు ఇంటికడ పుట్టుగానే పోతారు, తాగుతారు, బీరు చేస్తారు, అన్ని పని చేసుకుంటారు. అందరం ఊళ్ళో మా తండ అందరం నిర్ణయం చేసుకొని పని చేస్తారు. ఇక దాన్ని ఇట్లా పొరగాలే గిట్లా చిన్న పొరగాలు పోతారు అని చెడిపోతారు అని. ఎవరైనా మందు అమ్మితే ఏం చేస్తారు? ఎవరైనా అమ్మితే చేస్తే అమ్మితే 7 చెప్పు దెబ్బలు, ₹1,00,000 పట్టినందుకు ₹5,000, కట్టినందుకు ₹5,000 అట్లా బంధనం రాసుకున్నాం. పూల్యా ఇప్పుడు ఎవరు అమ్ముతలేరు, తాగుడు ఏం లేదు కదా? తాగుడు ఏం లేదు సార్, తాగితే తెప్పించుకుంటాను. గొడవలు ఏమైనా అయితే గొడవలు ఏమైతలేవు? ఏమైనా తెలియదు సార్. ఇప్పుడు సొంత సంఘం ఉన్నది మంచిగా. ఊళ్ళో కూడా అందరూ ఓకే అని అందరు రాసుకున్నాం. ఊరు తాండా మొత్తం రాసుకున్నాం సార్. ఇప్పుడు ఎవరు తాగి వస్తలేరు? ఇప్పుడు మీ దగ్గర ఎవరు తాగి రావడం అట్లాంటిది ఏం లేదు? తెప్పించుకుంటాం మాట ఎప్పుడన్నా మాకు పండుగలుగా ఏమన్నా కూర్చోండి 4 కలిసి ఒకటి తెప్పించుకుని తాగి. ఎందుకు బంద్ చేసినామంటే ఇంతకుముందు టెండర్ ఉండే మాత్రం టెండర్ ఉంటే మాకు డబ్బులు ఇవ్వలేరు. బాగా విరుద్ధం అయిందంటే పోలే వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వలేరు. మేమేమనుకుంటామంటే మీ డబ్బులు వద్దు, మీ లెక్కద్దు. ఇప్పుడు నేను పోయి ఒక వయసు కాడ తాగితే నా కొడుకు పోయి ఒక వయసు కాడ తాగుతాను. మళ్ళీ తాగి ఈడికి మా తండలా మావాడు ఎట్లా రాబిట్ ఎట్రా నువ్వు రాయ నీ ప్రాబ్లం ఏంది నేను చెప్పే ఎట్రా. ఇతడే 4 మాటల ఆగులా 4 మాటలు చిన్న బ్రిడ్జ్ ఉన్నప్పుడు 4 మాటలు పడ్డాడు బ్రిడ్జ్ మీదకి. ఇద్దరు కాక 2 పడ్డారు. ఆ మూల టర్నింగ్ మీద ఇద్దరు ఆ పొలం మడ్లే పడి ఒకడు తెల్లదాకా మడ్లనే ఉన్నాడు, పొలం మడ్లనే ఉన్నాడు. మరి ఇప్పుడు పైసా మనది, రాత్రి పగలు అడవిలో మేము కష్టం చేస్తున్నాము. మరి కష్టం చేసి బోలదాలు ఒక కోటర్ తాగి ఒక 2 బేగులు తాగి వచ్చి ఇంటికాడ వచ్చి తాగి వంటేనేమో బాగుంటుంది. మరి తాగుడు ఎందుకు, రోడ్ల మీద పడుడు ఎందుకు, సచ్చుడు ఎందుకు? ఇంటికాడ వచ్చి ఈడే తాగి రావాలి, రోజు 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 బయట కొట్టాలి. ఈడికి 5 మటలు కొనుక్కొచ్చినాం. బాగుండేది సార్. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. తొందరగా వచ్చేస్తారు అందరూ ఊళ్ళో నుంచి వచ్చి ఇక తొందరగా తినేసి తొందరగా పడుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా బంద్ చేస్తే మంచిగా ఉంటుందని, మాలాగా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందని ఛాన్స్. మరి మగవాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తలేరు? తాగకపోతే ఇబ్బంది అవుతుంది అదని చేస్తలేదు సార్. కొంచెం ఎంత పని ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మరి అంటే తాగొచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తాగొస్తే సరే ₹1,00,000 జుర్మానా చేస్తాము, 7 చెప్పు దెబ్బలు అనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మీ దగ్గర బెల్ట్ షాప్ లేదా మీ విలేజ్ లలో? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు మొత్తం బంద్ చేసి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో కూడా మొత్తం బంద్ చేస్తే మంచిగా ఉంటుందని, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంచెం ఇది ఉంటుందని కోరుకుంటున్నాం సార్. మా విలేజ్ లో ఎట్లా బంద్ చేసిర్రో ఇక మిగతా ఊర్లలో కూడా బంద్ చేస్తే కూడా ఇక కొంచెం బీదోళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం బాగుపడుతుంది బంద్ చేస్తే తాగుడు. మద్యం బంద్ చేసిన తర్వాత మీ ఊర్లో ఏ మార్పు ఏం కనబడుతుంది? చాలా మార్పు ఉంది సార్. తొందరగా అంటే మగవాళ్ళు నైట్ 11-12 గంటల దాకా అటే ఉంటుండే సార్. ఇప్పుడు తొందరగా వచ్చేస్తారు మంచిగా అందరూ. ఇక బండ్లు రోడ్ మీద చూస్తే మొత్తం బండ్లే ఉంటుండే నైట్ల పోతా. ఇప్పుడు తొందరగా వచ్చేస్తారు, మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఇక మాలాగానే అందరూ ఆడవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సార్ అన్ని బంద్ చేస్తే. చుట్టుపక్కల గ్రామాలు కానీ వేరే డిస్ట్రిక్ట్స్ కానీ బంద్ చేస్తే కొంచెం
బాగుంటుంది సార్. ఇంతకుముందు మా జీపీలో అందరూ తాగుకుంటా గుడితాండా జీపీ మాది. ఇంతకుముందు ఇటు తాగుకుంటా ఇట్లా ఇళ్ళ సంసారం కానీ ఏదైనా కానీ వ్యవసాయం సరిగా పట్టించుకోవడం ఇలా చేస్తుండే. కానీ ఈ మా గ్రామ పంచాయతీ వరకు అయితే ఇది ఒకవేళ మందు తాగితే 1,00,000 రూపాయలు 7 చెప్పు దెబ్బలని నిర్ణయించారు. ఇలానే మా గ్రామ పంచాయతీ కొంచెం ఆదర్శంగా తీసుకొని ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలు కావాలని మేము కోరుకుంటున్నాం. అంతే ఇంతకుముందు అయితే ఎక్కువ మంది తాగుకుంటా లేట్గా వస్తుండే, నైట్ 10, 11 వరకు. కానీ ఇప్పుడు కొంచెం తొందరగా వచ్చేస్తున్నారు. ఇంట్లో పిల్లల్ని చూడడం కానీ సంసారం చూడడం కానీ ఇప్పుడు మంచిగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లు అయితే ఇప్పుడే అందరికి అలానే కావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ తాగినట్టు సమాచారం ఇస్తే ఏం చేస్తారు అసలు? ఒకవేళ తాగినట్లయితే 1,00,000 రూపాయలు జరిమానం అని చెప్పడం జరిగింది. 7 చెప్పు దెబ్బలని కొట్టడం అయితే జరుగుతుందని మాట్లాడిరు పెద్ద మనుషులందరూ కలిసి. మా జీపీని ఆదర్శంగా తీసుకొని వేరే వాళ్ళ జీపీని కూడా ఇట్లా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది మా రాజంపేట మండలం వరకే జరిగింది. ఇలా జిల్లా మొత్తం జరగాలి, మొత్తం ఇట్లా నీట్గా కంప్లీట్గా ఉండాలి. మొత్తం బెల్ట్ షాపులన్నీ బంద్ చేయాలని మేము ఆడవాళ్ళం కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరు అంటే తాగడం అయితే జరుగుతలేదు. అంతేందుకు మా ఇంట్లోనే మా పెద్ద నాన్న కానీ మా నాన్న కానీ ఇప్పుడు కూడా మంచి ప్రశాంతంగా ఉంటుంది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్, గుడితాండా, షేర్ శంకర్ తాండా వాసులు ఈ తీర్మానంలో పాలుపంచుకున్నారు. మద్యం ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దు, తాగొద్దు అని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి సంబంధించిన బెల్ట్ షాపులను మూసేయించారు. మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ నిర్ణయాలతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంతటి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ముందు వేచి చూడాలి. మద్యపాన నిషేధం తీర్మానంతో ఆ గ్రామంలో సత్ఫలితాలు ఇవ్వాలని ఆశిద్దాం.